కాసేపట్లో మూడు ముళ్ళు పడతాయనగా పెళ్లి పందిట్లోకి దూసుకొచ్చిన యువతి భీభత్సం సృష్టించింది. యాసిడ్ చల్లి కత్తి తీసి కళ్యాణ మండపాన్ని రణరంగంగా మార్చింది. అరుపులు కేకలతో పెళ్లి పందిరి దద్దరిల్లింది. ఏం జరుగుతుందో తెలియక పెళ్లికొచ్చిన వారు భయభ్రాంతులకు గురై కళ్యాణ మండపం నుంచి పరుగులు తీశారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా నందులూరులో చోటు చేసుకుంది. రైల్వే కోడూరుకు చెందిన సయ్యద్ భాషాకు తిరుపతికి చెందిన యువతితో 10 ఏళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతుంది. భాష ఇటీవల ఆమెకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. దీంతో అనుమానించిన ఆమె అతడిని వెతుక్కుంటూ రైల్వే కోడూరు వెళ్లి ప్రియుడు గురించి ఆరా తీసింది. నందనూరులో అతగాడి వివాహం జరగనున్నట్టు తెలిసి షాక్ అయింది. ప్రియుడిని నిలదీసేందుకు షాదీ ఖానాకు చేరుకుంది. వెళ్తూ యాసిడ్ కత్తి కూడా పట్టుకెళ్ళింది. తనతో ఉంటూ ఇదేం పని అని భాషను నిలదీసింది. ఇది కాస్త పెద్ద గొడవకే దారితీసింది. దీంతో మరింతగా రెచ్చిపోయిన యువతి తన వెంట తెచ్చుకున్న యాసిడ్ సీసాను కత్తిని బయటికి తీసింది. దీంతో అప్రమత్తమైన బంధువులు ఆమెను అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. తోపులాట్లో ఆమె దగ్గరున్న యాసిడ్ వరుడు భాష పక్కనే ఉన్న కరిష్మా అనే మహిళపై పడి గాయాలయ్యాయి. దీంతో పెళ్లి మండపంలో ఒక్కసారిగా ఉద్రిక్తతగా మారింది. ఆమె కత్తిని లాక్కున్న భాష ఆమె వీపు భుజాలపై దాడి చేశాడు. ఈ ఘటనలో గాయపడిన 2 మహిళలను ఆసుపత్రికి తరలించారు. మరోవైపు తమకు న్యాయం చేయాలంటూ వధువు బంధువులు పోలీసులను ఆశ్రయించారు. ఇంకోవైపు మీడియాతో మాట్లాడనివ్వకుండా వరుడు ప్రియురాలను గదిలో బంధించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.